లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అందరికీ, వెల్కమ్ టు జోబీ టాక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 1K సబ్స్క్రైబర్స్. ఇలానే మీ సపోర్ట్ చాలా ఉండాలి. ఇన్ కేస్ ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మనకి సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిందంటే గుర్తొచ్చే ఫ్రూట్ మ్యాంగో ఫ్రూట్తో మనం ఇంట్లో డిఫరెంట్ ఐటమ్స్ ప్రిపేర్ చేసుకుంటాం కదా. కిడ్స్ ఉంటే కిడ్స్ కోసం ఐస్ క్రీమ్, ఇంకా పెద్దవాళ్ళు ఉంటే డిజర్ట్స్, మిల్క్ షేక్స్, ఇంకా మ్యాంగో పుడింగ్స్ ఇలా డిఫరెంట్గా ప్రిపేర్ చేసుకుంటాం. అలానే మేము కూడా ఈసారి మ్యాంగో పుడింగ్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాం. ప్రెసెంట్ మేమైతే ఖతార్లో ఉంటున్నాం. ఖతార్లో మాకు మ్యాంగోస్ అన్ని సూపర్ మార్కెట్స్లో అవైలబుల్ ఉంటాయి. ఇక్కడే ఒక ఇండియన్ సూపర్ మార్కెట్ ఉంది. అక్కడికైతే వెళ్ళి కొన్ని మ్యాంగోస్ అయితే టేస్ట్ చూసాం. నాట్ బ్యాడ్, బాగానే ఉన్నాయి. మనకి ప్రైస్ కూడా ఇండియాకి ఖతార్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇండియాలో మనకి కేజీ 100 ఆర్ ఇంకా సీజన్ ఎండింగ్ వచ్చేసరికి 50-60 అలా ఉంటుంది కదా. బట్ ఖతార్లో 1 కేజీ 23 ఖతార్ రియాల్ ఉంటుంది. అంటే మనకి 1 కేజీకి 4 or 5 మ్యాంగోసే వస్తాయి. ఇక్కడ 1 ఖతార్ రియాల్ ఈక్వల్స్ టు ఇండియాలో 23 రూపీస్, అంటే ఆల్మోస్ట్ 500 to 600 ఇండియన్ రూపీస్ అన్నమాట. చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఖతారీస్కి ఈ ప్రైస్ చాలా తక్కువే. బట్ మనం ఇండియా నుంచి వచ్చాం కదా, ఏ ఐటమ్ చూసినా వెంటనే ప్రైస్ కంపేర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాం. అది ఎందుకో తెలియదు. అదర్ కంట్రీకి వెళ్ళిన వాళ్ళు ప్రైస్ ఎవరు కంపేర్ చేసుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంట్లోనే సింపుల్గా పుడింగ్ ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నానో వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇన్ కేస్ మీకు కూడా నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ 2 మ్యాంగోస్ తీసుకొని వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక ఇవి కట్ చేసి మనం మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే మనం ఇప్పుడు షుగర్కి బదులు హనీ కానీ కండెన్స్డ్ మిల్క్ కానీ ఏది మీకు అవైలబుల్ ఉంటే అది వేసుకోండి. నేనైతే ఇక్కడ హనీ యాడ్ చేస్తున్నాను. హనీ యాడ్ చేసాం కదా, ఇప్పుడు ఇందులోనే మనం మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఖతార్లో మిల్క్ ఇలానే బాటిల్స్లో ఉంటుంది, బలదానా కౌ మిల్క్. క్రిష్, మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం చెప్పు? పుడింగ్. ఇప్పుడు ఇందులో మనం ఏం చేద్దాం, కొంచెం మిల్క్ యాడ్ చేద్దాం. ఓకేనా? సరే, ఓకే. ఇప్పుడు మిల్క్ యాడ్ చేసేసి ఏం చేయాలి? ఐస్ క్రీమ్ చేయాలంటే మనం ఫస్ట్ గ్రైండ్ చేయాలి. మిల్క్ అండ్ హనీ యాడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేశాక కన్సిస్టెన్సీ మరీ థిక్గా ఉండకూడదు, వాటర్లో ఉండకూడదు. చెక్ చేసుకోండి, కొంచెం మీడియంగా ఉండాలి. మనం గ్రైండ్ చేసుకున్న మ్యాంగో ప్యూరీ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. చూడండి, మరీ థిక్గా లేదు. గ్రైండ్ చేసుకున్న మ్యాంగో ప్యూరీని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్లో మన దగ్గర ఉన్న కార్న్ ఫ్లోర్ కానీ కస్టర్డ్ పౌడర్ని కానీ తీసుకొని వాటర్లో మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర కార్న్ ఫ్లోర్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ పౌడర్ని నేను 2 or 3 స్పూన్స్ తీసుకుంటున్నాను. మనం పౌడర్ ఎంత తీసుకుంటామో వాటర్ కూడా మరీ ఎక్కువగా కాకుండా అంత క్వాంటిటీనే తీసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేటప్పుడు లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ కన్సిస్టెన్సీ కూడా ఇలా ఉండాలి. లంప్స్ ఎక్కడ ఉండకూడదు. బాగా మిక్స్ చేయాలి. అలా అయితేనే పుడింగ్ బాగా వస్తుంది. స్టవ్ మీద ఫ్రైయింగ్ పాన్ తీసుకొని ఇది కొంచెం హీట్ అయ్యాక మనం గ్రైండ్ చేసుకున్న మ్యాంగో ప్యూరీని వేసి కొంచెం సేపు కుక్ చేయాలి. మేము ఉంటున్న హౌస్ లో ఎలక్ట్రికల్ స్టవ్ ఇచ్చారు. ఇవి ఓన్లీ ప్లేట్స్ హీట్ అవుతాయి కదా, వెంటనే హీట్ అయిన వెంటనే హై ఫ్లేమ్ లో ఫ్లేమ్ అన్నట్టు ఉండదు. హై ఫ్లేమ్ లోంచి సడన్ గా మనం లో ఫ్లేమ్ లోకి చేంజ్ చేసినా ప్లేట్ హీట్ అయ్యి మళ్ళీ నార్మల్ అయ్యేసరికి కొంచెం టైం పడుతుంది. దానివల్ల స్టార్టింగ్ కొంచెం నాకు డిఫరెన్స్ అర్థమయ్యేది కాదు. ఇప్పుడు కొంచెంగా అలవాటు అయింది. జస్ట్ స్విచ్ ఆన్ చేసుకొని ఇక్కడ స్విచ్ ఉంటుంది. నాబ్స్ అన్ని సేమ్. 1 అంటే లో, 2 అంటే మీడియం, 3 అంటే హై ఉంటాయి. ఇప్పుడు ఇది 2లో పెట్టా కదా, ఇది మీడియంలో. పాన్ హీట్ అయింది. నేను ఇందులోకి లైట్ గా మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను, చాలా కొంచెం. వన్స్ మిల్క్ బాయిల్ అయ్యాక మనం మ్యాంగో ప్యూరీని యాడ్ చేయాలి. మిల్క్ కొంచెం బాయిల్ అవుతుంది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మ్యాంగో ప్యూరీని ఇందులోకి యాడ్ చేద్దాం. సో ఇలా యాడ్ చేయగానే మనం కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండాలి. ఒక 5 to 10 minutes ఇలా మనం బాయిల్ చేసుకోవాలి మ్యాంగో ప్యూరీని. సో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ ఉంది కదా, అది ఇందులో యాడ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా థిక్గా ఉంటుంది. కస్టర్డ్ పౌడర్ వేయగానే జస్ట్ 5 minutesకి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ ప్యూరీలో లెమన్ మనం కొన్ని డ్రాప్స్ యాడ్ చేయడం వల్ల సెటిల్డ్గా వస్తుంది పుడింగ్ అనేది.
సో మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇక్కడ లెమన్స్ చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో, ఆరెంజెస్ లాగా. క్యారమెల్ కోసం ఈ బౌల్లో నేను ఒక 2-3 స్పూన్స్ షుగర్ అయితే యాడ్ చేశాను. సో ఇందులో వాటర్ వేయకపోయినా పర్లేదు, లో ఫ్లేమ్లో అలా ఉండాలి. కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకున్నా పర్వాలేదు. ఈ క్యారమెల్ ఈ కలర్ చేంజ్ అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి, లేకపోతే ఇంకా మాడిపోయి చేదు అయితే వచ్చేస్తుంది. ఈ కలర్ అయితే ఎనఫ్ మనకి. ప్రిపేర్ అయిన మ్యాంగో ప్యూరీని మేము ఈ బౌల్స్లో అయితే ఫిల్ చేసి స్టోర్ చేద్దాం అనుకుంటాం ఫ్రిడ్జ్లో. జస్ట్ ఆయిల్ అప్లై చేసుకుంటే చాలు. ఇప్పుడు మనం ఈ బౌల్స్లో ప్రిపేర్ చేసిన క్యారమెల్ వేసి మ్యాంగో ప్యూరీని వేసేయడమే. ఈ మ్యాంగో ప్యూరీని మనం 6 to 7 hours వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఇంట్లోనే ఇలా ఈజీగా పుడింగ్ ప్రిపేర్ చేసేసుకున్నాం. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి.